వాద పటిమ వేరు, వాది పటిమ వేరు. ఆయనకి వాదమే చాలు, ఎందుకంటే సత్యం ఉంది కదా. సత్య ప్రతిష్టాపన చేయడానికి తగిన తెలివి ఉంటే చాలు. అడ్డగోలు వాదం చేయాల్సిన పని ఏమీ లేదు. అడ్డగోలుగా చేసి చోట చేస్తాడని అది వేరే విషయం. అటువంటి మనిషికి అప్పుడైతే వితరణం వాడి దగ్గర వితరణంగానే ఉండాలి, లేకపోతే వాడికి ఎక్క. ఇక్కడ శ్రేయోగి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగాచ్ఛాంతిరనంతరం. ఎప్పుడు జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది. కర్మఫల త్యాగం వల్ల అనంతమైన శాంతిని కలుగుతోందయా అన్నారు. వెంటనే ఇక్కడ పాఠకుడు ఎక్కడ పొరపాటు పడతాడు, కర్మవాదంలోకి వెళ్ళిపోతాడు. కర్మఫల త్యాగం అంటే కర్మ చేస్తేనే కదా ఫలం, కర్మఫలం ఉంటేనే కదా కర్మఫల త్యాగం. అంచేత జ్ఞాన మార్గం ఎందుకు పనిలేక ఓళ్ళు గ్రహించాలి, ఓళ్ళు విషయాలు, విశ్వమంతా నేనే అనుకోవాలంటే ఇప్పుడు నా వల్ల అవుతుందా? ఏదో యజ్ఞమో యాగమో ఏదో ఓడి చేసేసి దాన్ని పరమేశ్వరుడికి సమర్పణం అంటే నాకు మోక్షం వచ్చేస్తుంది అన్నమాట. గొడవ లేదనే మాయలో పడతాడు కదా.